రాయలసీమ స్పెషల్ రాగి సంగటి, రాగి ముద్ద ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఓ గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇవి బాగా క్లీన్ చేసేసుకుందాం. ఒక 3-4 టైమ్స్ కొంచెం రైస్ అనేది బాగా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం మామూలు రైస్‌కైతే 1:2 పోస్తాము. ఇప్పుడు రాగి సంగటిలకైతే 1:3.5 లేదా 4 వేసుకోండి. బాగా ఉడకనిద్దాం. ఇది చూసుకోవచ్చు పొంగు అనేది వచ్చింది కదా! ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుందాం. మనం చూసుకోవచ్చు రైస్ అనేది బాగా ఉడికిపోయింది. చూడొచ్చు. మనం చూడండి రాగి పిండి వేసేసుకుందాం. రాగి పిండి వేసిన వెంటనే మనం కలపకూడదు. ఒక 5 మినిట్స్ మూత వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అలానే ఉండిద్దాం. చూసుకోవచ్చు రాగి పిండి వేసినాం కదా! ఇప్పుడు మనం పిండి కట్టుతో కలిపేసుకుందాం. చూసుకోవచ్చు ముద్ద అనేది రెడీ అయిపోయింది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ముద్ద చేసేసుకుందాం. లాస్ట్‌లో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఈ బౌల్‌లోకి ముద్ద చేసుకుంటే పర్ఫెక్ట్ ముద్ద రెడీ అండి. చూసారా ఎంత బాగుందో! ముద్ద ఎంత బాగుందో! ఇదేంటి పర్ఫెక్ట్ ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. ఈ రెసిపీ చేసుకోవడానికి రాయలసీమ స్పెషల్.